చేస్తున్నాం మీకు. అంటే ఇది ఒకటే క్లాత్, మీరు డిఫరెంట్ క్లాత్ తీసుకున్నప్పుడు మీకు ఎలా తీసుకోవాలి ఏంటంటే మీకు ఐడియా వస్తుందా? రాదు. అందుకే తెచ్చుకొని మీరు ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి అని చెప్తుంటే మీరు ఎవ్వరూ తెచ్చుకోవట్లేదు. ఎవర్రా మళ్ళీ పోయిందా అది? ఎన్నిసార్లు పోతుంది? క్లాస్ చెప్పాను. స్కేల్ ఇవ్వండి. చూడండి, మనం సపరేట్ క్లాత్ ఎప్పుడైనా సరే తీసుకున్నప్పుడు అది మన ఏజ్ని బట్టి కూడా ఉంటుంది. పెద్దవాళ్ళకి తీసుకుంటే ఎన్ని మీటర్స్ క్లాత్ పడుతుంది, చిన్న వాళ్ళకి ఎన్ని మీటర్స్ క్లాత్ పడుతుంది, అవి కూడా ఒక క్లారిటీ ఉండాలన్నమాట. అవి క్లారిటీ లేనప్పుడు మనం ఏం చేయలేము. ఇక్కడ చూడండి, ఏంటిది ఇలా ఉంది, ఇరిగిపోయిందా? లేదు మేడం, ఐరన్ స్కేల్ అది తక్కువ ఉంటుంది మేడం. రావడం కూడా రాంగ్ వచ్చేసింది. 0 వచ్చింది మేడం, కూడా 1 వస్తే 10 వచ్చింది అంతే. లేదండి, స్కేల్ 300 400. అవును మేడం, అవును మేడం. ఇది అయినా యాక్చువల్గా ఇది కాదు మేడం, ఇది స్కేల్ వేరేది. అయినా ఇది ఇక్కడ ఇవ్వండి ఒకసారి. ఎలా వచ్చిందంటే ఇక్కడ వరకేమో 100 వచ్చిందా, మళ్ళీ ఇక్కడేమో పెద్ద లైన్స్ లాగా వచ్చేసాయి. ఇక్కడేమో చిన్నగా వచ్చాయి, ఇక్కడేమో పెద్దగా వచ్చాయి. ఇలా రావద్దు, ఇది రాంగ్ ఉంది స్కేల్. ఇలా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అది అయినా దీనికి యూజ్ చేయదు మేడం, అసలు ఇది దేనికో యూజ్ చేస్తారు మేడం ఈ స్కేల్, ఐరన్ స్కేల్ లైన్స్ కొట్టుకోవడానికి. చూడండి, బాడీ లెంత్ ఎంత తీసుకున్నా అక్కడ 10 ఇంచెస్ బాడీ లెంత్. అంటే మనకి ఎంత వస్తుంది అక్కడికి 9 + 10 ఇంచెస్. అంటే మనం వచ్చిన మెజర్మెంట్ కన్నా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 2 ఇంచెస్ ఇక్కడ 5 ఇంచెస్. ఆర్మ్ రౌండ్ కూడా 5 ఇంచెస్ తీసుకున్నాం. ఆర్మ్ రౌండ్ 1 ఇంచ్. 3.5 ఇంచెస్ ఫ్రంట్ నెక్. చెస్ట్ లూజ్ వచ్చేసి 5.5. వెస్ట్ కూడా 5.5. ఇప్పుడు మనకి ఇక్కడ టక్స్లు వస్తాయా రావా? వస్తాయి. కర్వ్ షేప్ ఇస్తున్నారా, మర్చిపోతున్నారా? అండ్ మెయిన్ ఇంకొకటి, నాకు ఎవ్వరు కూడా అడగట్లేదు, అడుగుతారేమో అని చూస్తున్నాను కానీ ఎవ్వరు అడగట్లేదు. చిన్నపిల్లలకి మాత్రమే ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర షేప్ తీయాల్సిన అవసరం లేదు. మిగతా 9 ఇయర్స్ కానీ ఇలా ఉంటారు కదా, 6 ఇయర్స్ దగ్గర నుంచి, అలా అందరికీ కూడా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కర్వ్ షేప్ అనేది ఇవ్వాలి 1/2 ఇంచ్. ఇది ఇవ్వకపోతే మనకి ఇక్కడ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్ పెట్టేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది. హ్యాండ్ పెట్టేటప్పుడు క్లాత్ డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ కర్వ్ షేప్ని అక్కడ ఎవరైనా చెప్తారేమో అని అనుకుంటున్నా కానీ ఎవ్వరూ చెప్పట్లేదు. అంటే కట్ చేసేటప్పుడేమో 2 ఒకే విధంగా కట్ చేసుకోవాలి, బ్యాక్ ఫ్రంట్. బ్యాక్ చూడండి, బ్యాక్ వచ్చేసి జస్ట్ 1 ఇంచే కదా మనం కాలర్ తీసుకునే దేనికైనా సరే. బ్యాక్ ఎక్కువ తీసుకోవద్దు అనమాట. ఇప్పుడు బ్యాక్ పక్కన పెట్టేసాను కదా. చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ డ్రా చేసుకున్నాం కదా, అది స్టిచ్చింగ్ మనము మెయిన్ స్టిచ్చింగ్ ఎక్కడ ఉందో అక్కడ వరకే ఉంచాలన్నమాట. ఈ విధంగా కర్వ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ తీయొద్దు. ఇప్పుడు చూడండి, కాలర్ ఏ విధంగా తీసుకోవాలో మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు నెక్స్ట్ ఏమి స్టిచ్చింగ్ చేయకుండా ఫస్ట్ షోల్డర్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఆ రెండింటిని ఇలా సగం చేయాలన్నమాట, హాఫ్ చేసుకోవాలి. అర్థమైందా? ఇలా హాఫ్ చేసుకుంటే మీకు ఏ విధంగా వస్తుంది ఫ్రాక్ అనేది, నెక్ ఈ విధంగా వస్తుంది. మనకి నెక్ని బేస్ చేసుకుని మనము ఇది కాలర్ అనేది తీసుకుంటాము. ఓకేనా? ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రాక్ ఇలా 2 భాగాలుగా సగం సగం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఎన్ని ఫోల్డింగ్స్ ఉంది? నేను బ్రిడ్ ఎంత తీసుకోవాలని చెప్పాను, 9.5 ఇంచెస్ తీసుకోవచ్చు. లెంత్ 7 ఇంచెస్. ఇలా
4 మడతలతోటి ఒక క్లాత్ని తీసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఫోల్డింగ్ ఎటువైపు ఉంది? పైన ఉంది కదా. ఈ ఫోల్డింగ్ వైపు మనం ఈ విధంగా తీసుకోవాలి. చూడండి, షోల్డర్స్ యాడ్ చేసాం కదా. చేసిన తర్వాత ఎలా తీసుకున్నాను? పైన 1 ఇంచ్ అనేది ఒక ½ ఇంచ్ అనేది వదిలేసేయాలి స్టిచ్చింగ్ కోసం. అర్థమైందా? ఇలా ఇప్పుడు ఈ నెక్ అయితే ఎలా అయితే మనకు వచ్చిందో ఆ నెక్ షేప్ని ఇలాగా డ్రా చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నెక్ షేప్ని ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి 3 ఇంచెస్ని ఇలా రౌండ్గా తీసుకోవాలి. ఇంకా నేను సైడ్కి తీసుకున్నా, చూసుకోలేదు, మీరు సెంటర్లో తీసుకోవాలి. చూడండి 3 ఇంచెస్ని ఈ విధంగా తీసేసుకోవాలి. ఓకేనా? తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి షార్ప్గా కావాలంటే అలానే ఉంచుకోవచ్చు, లేదు కొంచెం రౌండ్ షేప్ ఇవ్వాలి అంటే ఈ విధంగా షేప్ని ఇవ్వాలి. అర్థమైందా? ఫస్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇంకొకటి చూడండి, ఇక్కడ హుక్కు 3.5 ఇంచెస్ అని చెప్పాను కదా. 3.5 ఇంచెస్ అన్నా పెట్టుకోండి, లేదా మొత్తం టోటల్గా ఓపెన్ పెట్టుకొని హుక్కటి కాజపట్టి ఫస్ట్ పెట్టుకోవాలి. లేదా ఇలా తీసుకున్నారనుకోండి, ఈ విధంగా ఇలా తీసుకోవాలి. ఇలా పీసెస్ ఉన్నాయి కదండి, ఈ పీస్ని ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి. అర్థమైందా? ఒక పీస్ని మీరు అది హుక్కి ఎలా సపరేట్ పీస్ వేయాలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఉంది కదా, దీని పైనుంచి ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టుకున్న తర్వాత వి షేప్లో మనం నెక్ స్టిచ్చింగ్ చేసాం కదా, ఆ విధంగా వి షేప్లో స్టిచ్చింగ్ చేయాలి. చేసిన తర్వాత చిన్న కట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది ఇక్కడ కూడా ఇలా కట్ పెట్టుకోండి. మీరు స్టిచ్చింగ్ చేశారు కదా, ఇలా కట్ పెట్టుకోవాలన్నమాట. ఈ పీస్ని కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చిన్న కట్స్ పెడితే ఇదంతా కూడా మీరు లోపలికి టర్న్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు పైకి మంచిగా హుక్ పెట్టుకోవడానికి వస్తుంది. అలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే ఇలా హాఫ్ చేసుకొని, ఓకేనా, ఇలా సగం చేసుకొని ఇలా తీసుకోవాలి. చూడండి నెక్ ఎలా వస్తే అలా తీసుకొని దానికి 3 ఇంచెస్ తీసుకుంటారా 4 ఇంచెస్ తీసుకుంటారా అది మీ ఇష్టము. ఆ విధంగా షేప్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇది కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఆ షేప్ మనం ఏదైతే రౌండ్ షేప్ ఇచ్చామో ఇలా షేప్ అనేది ఇచ్చేసేయాలి. అర్థమైనప్పుడు 4 పీసెస్ వచ్చాయి. ఇదిగోండి 4 పీసెస్ వస్తాయి కదా. చూడండి ఇలా 4 పీసెస్ వస్తాయి కదా. ఈ పీసెస్ని మనం ఏం చేయాలంటే రౌండ్గా స్టిచ్చింగ్ చేయొద్దు. ఫస్ట్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. దీనికి పైపింగ్ కూడా వేసుకోవచ్చు. పైపింగ్ కావాలంటే డైరెక్ట్గా యాడ్ చేసుకొని పైపింగ్ పెట్టుకోవాలి. లేదు పైపింగ్ మీకు ఇంకా అలా లేదు కాబట్టి చెప్పలేను కాబట్టి ఇలా యాడ్ చేసుకోండి. రౌండ్ ఒకటి స్టిచ్చింగ్ చేయొద్దు. నేను ఎక్కడైతే డ్రా చేశానో అదంతా స్టిచ్చింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్న టక్స్లు పెట్టుకొని ఇలా టర్న్ చేసుకోవాలి లోపల మధ్య నుంచి. అర్థమైందా? టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదండి, ఇలా మనం షోల్డర్స్ అన్ని యాడ్ చేసుకొని ఇలా పెట్టేసాం కదా. దీనికి హుక్ దగ్గర నుంచి ఇక్కడ మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, క్లాత్ని తీసుకొని హుక్ పట్టి కింద పెట్టేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇక్కడికి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉందా? ఇలా ఓకేనా? ఇట్లా వస్తుంది.
కరెక్ట్గా చూడండి. సెంటర్కి మనకి ఎక్కడ వచ్చింది, ఇది సెంటర్ కదా, సెంటర్కి మనకి ఈ విధంగా వచ్చింది షేప్. అర్థమైందా? మీకు కూడా స్టిచ్చింగ్ చేస్తే అలానే రావాలి. సేమ్ ఇది కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఈ హోల్ నుంచి ఇలాగా టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వైపుకి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఫ్రంట్ షేప్ ఇప్పుడు ఎలా వచ్చింది, ఇలా షేప్ వచ్చింది. మీరు స్టిచ్చింగ్ చేసినా సరే సేమ్ అదే షేప్ రావాలి. బ్యాక్ సైడ్ రౌండ్గా ఏం రాదు, మనకు ఆ హుక్ ఉంటుంది కదా, ఈ పార్ట్కి ఈ పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్కి ఆ పార్ట్ ఉంటుంది, అలా కుట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ మాత్రమే మనకి ఇలా రావాలి, బ్యాక్ది అది ఆటోమేటిక్గా డివైడ్ అయిపోతుంది. ఫ్రంట్ది మాత్రం చెప్పాను కదా షేప్ ఎలా రావాలి, ఈ విధంగా రావాలి. ఒకదాని మీద ఒకటి ఇలా కూడా రావద్దు. మీరు కరెక్ట్గా చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది, రాంగ్ చేస్తే రాంగ్ వస్తుంది. చూడండి ఇప్పుడు నేను మొత్తంగా కరెక్ట్గా చేశాను కాబట్టి మన నాకు వీ షేప్ అనేది వచ్చింది. ఇలా చేసుకోవాలి. ఓకేనా? దీనికి హ్యాండ్స్ వచ్చేసి వేరే ప్లెయిన్ హ్యాండ్స్ కానీ ఏవైనా పెట్టుకోండి, లేదా ఇలా పఫ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, పఫ్ హ్యాండ్స్ అయినా పెట్టేసేయండి. దీనికి పఫ్ హ్యాండ్స్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పఫ్ హ్యాండ్స్ పెట్టేసేయండి. ఫ్రాక్ టైప్, ఈ ఫ్రాక్ ఎలా అయితే ఉందో అలానే స్టిచ్చింగ్ చేయండి. ఇదిగోండి, ఇది ఏం చేశారంటే వాళ్ళు డైరెక్ట్గా అంటే దీనికి క్రాస్ పీస్ వేయకుండా పైన దీన్ని ఉల్టా తీసేసారనమాట. ఫస్ట్ ఇలా స్టిచ్చింగ్ చేసి దాన్ని ఇలా టర్న్ చేశారు అదే పీస్ని. అలా అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా సపరేట్గా యాడ్ చేసుకొని క్రాస్ పీస్ ఒకటి తీసుకోవాలి. అంటే ఇలా చేస్తే ఏమవుతుందంటే మీకు లుక్ వైజ్గా బాగుంటుంది అనమాట. అలా చేస్తే కొంచెం హాఫ్ ఇంచ్ అది మైనస్ అవుతుంది. ఇలా క్రాస్ పీసెస్ తీసుకొని ఇలా యాడ్ చేసుకొని ఒక హుక్, ఇలా హుక్ పట్టి ఉంటుంది కదా, హుక్ పట్టి దగ్గర నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి మొత్తం ఇలాగా. ఓకేనా? చేసుకున్న తర్వాత మనం నార్మల్గా బ్లౌజెస్కి ఇలా నెక్ పీస్ వేయమా చిన్నగా, ఆ విధంగా వేసుకోవాలి. మీరు ఇక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ చేయండి, ఒకటి రాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇది బాడీ పార్ట్ చూడండి, ఇది బాటమ్. అర్థమైందా బాడీ పార్ట్ అందరికీ? అర్థం కాకపోతే అర్థమైన వాళ్ళ దగ్గరికి మా వెళ్ళి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. ఓకేనా? మీకు అర్థమైన విషయం మీరు ఎవరికైనా మీకు అర్థం కాకపోతే తనని అడగండి. ఇక్కడ కూడా మంజులా గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు వాళ్ళని అడగండి ఎవరికైనా రాకపోతే. ఓకేనా? ఓకేనా అనురాధ గారు? కానీ మొత్తానికైతే నేర్చుకొని స్టిచ్చింగ్ చేయాలి. దివ్య ఏమైంది రాలేదు? రాలేదు మేడం, అన్నం వేస్తున్నారు. మార్నింగ్ నుంచి వేస్తారా? నిన్న వేసారంట బట్టలు ఉతికేయడం. శివరాత్రి కదా, మహాశివరాత్రి కదా మేడం, ఉపవాసాలు ఉంటారు కదా మేడం. ఈ విలేజ్లలో మొత్తం ఒకటే రోజు అంటే కడపలు కడిగినాక 5 days వరకు పని చేసుకుంటారు. చూడండి, ఇది అంబ్రిల్లా ఎలా అయితే మనం తీసుకుంటామో సేమ్ నార్మల్ షేప్ ఈ విధంగా తీసుకోవాలి. లెంత్ని చెక్ చేసుకొని తీసుకోవాలి. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత స్ట్రైట్ పీసెస్లో ఇలా మొత్తం క్లాత్ అంతా మనం శారీని కానీ అలా వేసినప్పుడు మొత్తం చెక్ చేసుకుంటూ పెట్టాలంటే కష్టం కదా. అప్పుడు ఫోల్డింగ్ వేసుకోండి. మనం అన్ని ఫోల్డింగ్స్ వేసుకొని అట్లా ఇలా ఉంది కదా, మనకు కావాల్సింది ఎంత 5 inches. 5 inchesకి 1 inch ఎక్స్ట్రా తీసుకోవాలి, 6 inches. అలానే మనకు 6 inches కావాలన్నప్పుడు 7 inches తీసుకోవాలి. అంటే ఆ లెంత్ని పెంచుకోవాలన్నమాట. ఇక్కడ వాటర్ ఇవ్వండి, ఇది తాగండి. ఓకేనా? 6 inchesకి 7 inches తీసుకోవాలి. 5 inches తీసుకుంటే 6 inches తీసుకోవాలి. 6 inches కావాలంటే 7 inches తీసుకోవాలి. ఈ విధంగా క్లాత్ అనేది తీసేసుకోవాలి. వాటర్ తాగండి కొంచెం. నేను మిమ్మల్ని బాగా అనుకుంటున్నాను. ఓకేనా? ఇలా మనకి ఎన్ని స్టెప్స్ అయితే కావాలో అన్ని స్టెప్స్ ఈ విధంగా తీసుకోవాలి. ఒకవేళ ఈ విడత మీకు సరిపోవట్లేదు, మళ్ళీ ఇంకో పీస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఫ్రిల్ అనేది ఇలా రావాలి, మనకు ఆ జాయింట్ వేసింది కనిపించవద్దు. అర్థమైందా? ఇలా వేసుకొని కింద ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఒక 3-4 టైప్స్లో మీరు స్టిచ్చింగ్ చేయొచ్చు అనమాట. కానీ ఫస్ట్ ఇదైతే చేయండి, ఆ టైప్లో మళ్ళీ వేసుకుందరు.
ఇలా డబల్ ఫోల్డింగ్ చేయాలి. తర్వాత ఇక్కడ ప్లెయిన్గానే ఉంచాలి, స్టిచ్చింగ్ వేయొద్దు. మీరు ప్రిల్స్ ఇక్కడ నుంచే పెడితే ఏమైతుంది, స్టిచ్చింగ్ వేసేటప్పుడు మనకి ఈ ప్రిల్ మీద పడితే మంచిగా ఉండదు. ఓకేనా? ఇలా టోటల్గా ప్రిల్స్ పెట్టుకోవాలి. మొత్తం పీసెస్ అన్నీ కూడా ఫస్ట్ ఇలాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఇది మీకు కంటిన్యూగా స్టిచ్చింగ్ చేయడం మీకు రావట్లేదు అని అంటే ఇలా హాఫ్ చేసి ఏ భాగానికి ఆ భాగం పెట్టుకొని చేసుకోవచ్చు. దీన్ని కూడా చూడండి, మనం ఇప్పుడు 6 ఇంచెస్ లెంత్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి 6 ఇంచెస్ అన్నప్పుడు ఒక 5 ఇంచెస్ అంటే ఒక 1 ఇంచ్ పైకే ఉండాలి. ఇక్కడ నుంచి ఇలాగా లైన్ అనేది పెట్టుకోవాలి మొత్తం. అంటే ఇలా పెట్టుకోకుండా డైరెక్ట్గా యాడ్ చేస్తే ఏమవుతుందనే డౌట్ మీకు రావచ్చు, కానీ అప్ అండ్ డౌన్ వస్తుంది అనమాట. ప్రిల్స్ క్లాత్ అనేది అప్ అండ్ డౌన్ వస్తే మనకి మంచిగా అనిపిస్తుందా? అనిపించదు. ఓ సైడ్ క్రాస్గా, ఓ సైడ్ పైకి, ఓ సైడ్ కిందికి అలా వస్తుంది అనమాట. ఇలా మనం డ్రా చేసుకుంటే ఏమవుతుంది, నీట్గా ఒక్కటే లెవెల్లో వచ్చేస్తుంది. ఓకేనా? 6 ఇంచెస్ అన్నప్పుడు నేను 5 ఇంచెస్ తీసుకున్నా. మీరు 5 ఇంచెస్ అన్నప్పుడు 4 ఇంచెస్ తీసుకోవాలి నెక్స్ట్ స్టెప్కి అనమాట ఇది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఇలానే యాడ్ చేసుకోవాలి. ఇది బాడీ పార్ట్లోకి వెళ్ళిపోతుందండి. ఇలా యాడ్ చేసుకోవాలి, ఇలా మొత్తం యాడ్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఫ్రిల్స్ పెట్టిన తర్వాత, ఇది ఫ్రిల్స్ పెట్టి ఉంటాం కదా, ఇలా యాడ్ చేసుకుంటే మీకు ఇలా వచ్చేస్తుంది. ఈ ఫ్రిల్ పెట్టినప్పుడు దీనికి ఇది కనిపించదు అనమాట, లోపలికి ఉంటుంది. అర్థమైందా? అలా స్టెప్ బై స్టెప్ అలానే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ టైప్లో ఒకటి చేయండి, తర్వాత ఇంకా వేరే టైప్స్ నేను తర్వాత చూపిస్తాను. ఓకేనా? మీకు ఇలా కంటిన్యూగా కష్టం అనుకుంటే దీన్ని హాఫ్ చేసుకోండి ఇలాగా. ఓకేనా? కానీ సైడ్కి ఇంకొక చిన్నది చెప్తానండి మీకు. మీరు రాంగ్ తీసుకున్న లాస్ట్ స్టెప్కి ఇది కనిపించదు, ఇది ఫోల్డింగ్ ఉండాలా, లోపలికి ఉంటుంది, ఇది కొంచెం కిందికి వస్తుంది అనమాట. అంటే ఒక 3 స్టెప్స్ ఇక్కడ సెకండ్ స్టెప్ యాడ్ అవుతుంది కదా, ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ స్టెప్ యాడ్ అవుతుంది. అప్పుడు అది ఎక్కడి వరకు వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది, చాలా అనమాట. అట్లా అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 స్టెప్స్ వచ్చేలాగా తీసుకోవాలి. ఇక్కడ సైడ్కి మీరు కరెక్ట్ తీసుకున్నారా రాంగ్ తీసుకున్నారా సైడ్ యాడ్ చేసేటప్పుడు తెలుస్తుంది. ఓకేనా? ఇవి కరెక్ట్గా తీసుకుంటేనే మీరు సైడ్ స్టిచ్చింగ్ వేస్తారు కదా, వేసినప్పుడు అవన్నీ కరెక్ట్గా కనిపిస్తాయి. మీరు రాంగ్ తీసుకుంటే రాంగ్ వచ్చేస్తుంది, అక్కడే రాంగ్గా కనిపిస్తుంది. అంటే ఇది మనం సైడ్కి స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఇలా వేస్తాం కదా, ఇప్పుడు ఇది పెద్దగా వచ్చింది, చిన్నగా వచ్చింది, ఆ లైన్ అనేది మనకు తెలుస్తుంది మనం రాంగ్ తీసుకున్నామా రైట్ తీసుకున్నామా అనేసి. ముందే చెప్తున్నా, అందుకే సైడ్కి వేసేటప్పుడు కూడా అవి రెండు కరెక్ట్గా రావాలన్నమాట. ఈ ఫోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్టెప్ కరెక్ట్గా ఉండాలి. అర్థమైందా? అలా వేస్తేనే ఫ్రాక్ మనకు కరెక్ట్గా వచ్చింది అన్నట్టు. తీసుకోండి ఎవరిది అర్థమైంది.